కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక దినాన్ని మనకిచ్చి ఈ మాటలు ధ్యానించటానికి మనకు అవకాశం ఇచ్చినాడు. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు మనము ఆలకించి అర్థం చేసుకొని ఆ రీతిగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సాయం చేయనుగాక. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ప్రేమగల మా నాయన, చదవన్న ఈ మాటలు మా వినికిడిలో మాకు అర్థమయ్యేటట్టుగా మా మనోనేత్రాలు వెలిగించి మాతో మీరు మాట్లాడండి. మా దేవా తండ్రి, మా నాయన, ఈ మాటల ద్వారా మేము మేలు పొందినట్లుగా కృప చూపించండి. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించండి, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఆరంభంలోనే మనం చదివినట్లయితే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, ఈ అడ్రస్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు, పరిశుద్ధులకు. మరి దేవుని చిత్తమును బయలుపరచడానికి ఏర్పాటు చేసుకొని చేరబడినటువంటి అపోస్తలుడు పౌలు, అలాగనే మరి సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాస్తున్నారని ఇక్కడ మనకు కనబడుతుంది. మరి ఈ మాట ఎప్పుడు రాయబడినాయంటే దాదాపు క్రీస్తు శకము 60వ సంవత్సరంలో వ్రాయబడినట్లుగా చరిత్రలో మనకు తెలియబడుతూ ఉంది. అంతేకాకుండా ఎందుకు రాసినారు అని మనము జ్ఞాపకం చేసినట్లయితే, సంఘములోని దుర్బోధలను ఎదుర్కోవటానికి. సంఘములో దుర్బోధలు ఉన్నాయట, వాటిని ఎదుర్కోవాలి, వాటిని ఖండించాలి. అందుకొరకై ఈ పత్రికను వ్రాస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది మనకు. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను అంటా ఉన్నాడు. అంటే చక్కటి మాటల చేత సంఘంలో జొరబడి దేవుని ప్రజలను సైతము బలహీనపరచుటకు, మార్గం నుంచి తప్పించటానికి కొరకై మరి దుర్బోధలు మరి బయలుదేరినాయి. వాటిని ఖండించటానికి, వాటి నుంచి తప్పించబట్టడానికి కొరకై ఈ మాటలు రాస్తున్నానని పౌలు చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూసినట్లయితే మరి ఉద్దేశం ఏంటంటే, విశ్వాసులకు అవసరమైన అన్ని, విశ్వాసులకు, క్రైస్తవులకు, దేవుని పిల్లలకు ఏవేవి అక్కర్లు ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు యేసునందే ఉన్నాయి అన్న సంగతిని ఈ పత్రికలో మరి పౌలు భక్తుడు సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తాం. చూడండి, మనకు కావాల్సినటువంటి ఏవేవి అక్కర్లు ఉన్నాయో, లేకపోతే ఏ సమస్యలు గుండా మనం వెళ్తున్నామో వాటి నుంచి మనం విడిపించబడాలని పౌలు ఈ సంఘానికి మాటలు రాస్తా. అద్భుతమైనటువంటి మాటలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి మనం పాలివారం అవుతున్నామన్న సంగతి రాస్తా అన్నాడు. అంతేకాకుండా ఆయన క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క శిలువ రక్తం చేత
దేవునికి మనకును సంధి చేసి మన మధ్యలో ఉండే పాపమును కొట్టివేసి సమాధానపరచాలని దేవుని ఉద్దేశం అన్న సంగతిని పౌలు రాస్తున్నాడు. అయితే ఈ ఈ రాస్తున్నటువంటి ఈ పత్రిక ఎక్కడ రాసినాడంటే బాగా మంచి ప్రదేశంలో కూర్చొని ఆహ్లాదకరంగా కూర్చొని రాస్తున్నాడా అంటే ప్రియ సోదరి గమనించండి, ఆయన చెరసాలలో ఉండి దేని నిమిత్తమైతే ఏ పని అయితే చేస్తున్నాడో, ఏ సువార్త పని అయితే చేస్తున్నప్పుడు మరి చెరసాలలో వేయబడినాడో ఆ చెరసాలలో కూర్చొని మాటలు రాస్తున్నాడట. అద్భుతమైనటువంటి సంగతి చూడండి. దేవుని కార్యములకు చెరసాలలు అడ్డురావు, లేకపోతే మనుషులు అడ్డురారు, లేకపోతే ఆయా సంగతులు అడ్డురావు, పరిస్థితులు అడ్డురావు. ఎవరైతే ప్రభువు చేత పట్టబడినారో, ఎవరైతే యేసుక్రీస్తుకు తమ హృదయాలు ఇచ్చినారో వారికి ఇక ఏ పరిస్థితి కూడా మరి అడ్డు రాదు. గమనించండి, రోమిలకు రాసిన పత్రికలో మనకు ఒక మాట కనిపిస్తుంది. 8వ అధ్యాయము అపోస్తలుడైన పౌలే ఈ మాటలు రాస్తున్నాడు. 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 35వ వచనంలో చదువుతున్నాను నేను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. గమనించండి, ఒక క్రీస్తు యేసు చేత పట్టబడినటువంటి ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఎవరి హృదయం అయితే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిందో, ఎవరి జీవితం అయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా, కల్వరి శిలువ రక్తం ద్వారా పరలోకపు దేవునికి తనకును సంధి చేయబడిందో, ఆ సంధిని బట్టి పరలోక స్వాస్థ్యానికి వారసులవుతా ఉన్నారు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి లేక ఏవేవి అడ్డు తగులుతూ ఉన్నాయో, ఏవట చూడండి, శ్రమ, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఏవి కూడా అడ్డురావు నాకు దేవుని ప్రేమను ప్రకటించటానికి, దేవుని ప్రేమను అనుభవించటానికి అని పౌలు రోమా సంఘానికి రాస్తూ ఆ మాటలను మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ అందుకనే పౌలు చెరసాలలో ఉన్నప్పుడు సైతం దీన్ని రాస్తా ఉన్నాడు. మన పరిస్థితి ఎలాగుంది? మనకు అన్ని వసతులు ఉన్నా కూడా అనేక సార్లు ప్రభును ఘనపరిచే రీతిని మనము మర్చిపోయే వారంగా ఉన్నాం. ప్రభును ఘనపరచడానికి మర్చిపోయే వారంగా ఉన్నాం. ప్రార్థన చేయటానికి మనం సమయం ఇవ్వటానికి ఇబ్బంది పడుతున్నాం. అంతేకాకుండా దేవుని వాక్యం చదవటానికి, దేవుని మందిరానికి రావటానికి, ఇలాగున ఎన్నో దేవుని కార్యం, దేవునికి ఇచ్చుటలో, దేవుని ఘనపరచుటలో, లేక సహోదరులను ప్రేమించుటలో అనేక విషయాల్లో మనము వెనుకబడి ఉన్నాము అన్న సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మనము సాగుతున్నాము. ఇలాంటి సమయంలో మనము వీటన్నిటినీ స్టడీ చేయటం వలన, వీటిని మనం విని ధ్యానించటం వలన మన జీవితాన్ని సరి చేసుకొని ప్రభువుకు ఇష్టమైన వారుగా మనము జీవించటానికి అవకాశం ఉంది. జీవించటానికి వీలు కలగజేస్తా ఉన్నాడు. ప్రభువే దీన్ని వీలు కలగజేస్తా ఉన్నాడు. చూడండి, పౌలు తనకు ఏమి కొదవ, ఆయన చక్కగా చదువుకున్న ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా నెరవేర్చువాడు. అంటే గమలీయేలు పాదముల యొద్ద, పెద్ద బోధకుని యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఆయన పరిచయుడు, ధనవంతుడు, పండితుడు, ఎన్నో ఆధిక్యతలు తనకున్నాయని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. 8వ దినమున సున్నతి పొందినవాడు, దేవునిని ఘనపరిచేవాడు. అలాంటి మరి పౌలు క్రీస్తు ప్రేమ నిమిత్తము తనకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అంటున్నాడు. తనకున్నటువంటి ఆధిక్యతలన్నీ, అది ఏదైనా కానీ, జ్ఞానమా, తెలివా, బలమా, ధనమా, వాటన్నిటిని కూడా క్రీస్తు ప్రేమను మరి ఎరగటానికి, లేక క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తమై సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడట. అందుకని ఇక్కడ చూడండి, ఆయన చెప్తున్నాడు, సంఘమును
మరి దుర్బోధల నుండి తప్పించటానికి సంఘం పట్ల తనకెంత శ్రద్ధ ఉందో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి మనసు, అంటే క్రీస్తు యేసు మనస్సు కలిగిన వాడుగా కనబడతా ఉన్నాడు. తానేమో చెరసాల్లో వేయబన్నాడు, తనకున్న ఆధిక్యతలు ఎంతో గొప్పవి. ఒకానొక సమయంలో ఎట్లా చెప్తున్నాడు ఆయన, నేను ఆకాశం 3వ ఆకాశమునకు ఎత్తబడి తిని, నేను శరీరంతో వెళ్ళినానో శరీరం లేక వెళ్ళినానో నాకు తెలియదు, కానీ నేను ఆకాశానికి 3వ ఆకాశానికి పోయి దేవుని సన్నిధిని అనుభవించిన వాడను అంటా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడట? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండినప్పుడు సైతము సంఘం పట్ల తనకు ఎంత బాధ్యత ఉన్నదో జ్ఞాపకం చేస్తాం. ప్రియ సహోదరి, దేవుని ఎరిగిన బిడలముగా మనం కూడా సంఘంలో మన బాధ్యత ఏది? యేసుక్రీస్తు పనిలో క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు కలిగి ఆయన చిత్తమును ఎరిగిన వారై ఆయన ఏం కోరుకున్నాడో దాన్ని చేయటానికి నీవు సిద్ధపడి ఉన్నావా? సంఘంలో నీ యొక్క సహకారం ఉందా? సహోదరులను నీవు ప్రేమించువాడవుగా ఉన్నావా? అనేకుల కొరకు ప్రార్థించువాడవుగా ఉన్నావా? సంఘము క్షేమాభివృద్ధి పొందాలని ఆశపడతా ఉన్నావా? ఆశపడుతున్నట్లయితే దేవునికి స్తోత్రం. పౌలు అదే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. దుర్బోధల నుండి విడిపించాలని, అంతేకాకుండా విశ్వాసులకు అన్నీ కూడా దేవుని యేసుక్రీస్తునందు భద్రపరచబడి ఉన్నాయి, ఇక కొరతలు లేవు అన్న సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మనం చదువుకున్న భాగానికి వచ్చినట్లయితే 6-7 వచనాల్లో ఇట్లా రాయబడింది, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై. చూడండి, క్రీస్తు యేసుని మీరు అంగీకరించినారు. ఆ మొలక మొలిచింది, కానీ అది ఎదుగుతున్నప్పుడు ఆ వ్రేళ్ళు లోతుగా తన్నుకొని పోవాలట. వ్రేళ్ళ వలె వేరుపారిన వారై. ఒక వృక్షము పైన ఎదుగుతూ ఉన్నప్పుడు క్రింద లోపల వేళ్ళు లోతుగా వెళ్ళి ఆ ప్రదేశం అంతా ప్రాకి పైన ఉన్న చెట్టుకు బలమునిస్తాయి. పైన చెట్టుకు అది ఫలించటానికి ఇక్కడి నుంచి సారం పంపిస్తుంది. అంతేకాకుండా వరదలు గాలి విసిరినప్పుడు అది పడిపోకుండా భద్రంగా పట్టి ఉంచటానికి కొరకై ఆ వేళ్ళు సహాయపడతాయి. అందుకని ఇక్కడ ఒక విశ్వాసి జీవితంలో ఒక వృక్షానికి లేక చెట్టుకు వేళ్ళు ఎలాగున లోతుగా వెళ్ళినప్పుడు అవి స్థిరంగా ఉంటుందో, అలాగున విశ్వాస జీవితం కూడా, ఒక విశ్వాసి జీవితం, ఒక క్రైస్తవుని జీవితం ఉండాలని పౌలు కోరుతా ఉన్నాడు. ప్రియ సోదరి, మనం ఎట్లా ఉన్నాం? వేళ్ళను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గమనించండి, ఆ వేళ్ళు ఎక్కడుంటాయంటే భూమి లోపల ఉంటాయి. పైన కనపడవు, అవి పైకి కనబడవు, అవి లోపల ఉంటాయి. వేళ్ళు లేకపోతే చెట్టే లేదు, ఫలాలు లేవు. కానీ వేళ్ళు ఉండడం వల్లనే ఆ చెట్టు నిలబడింది. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, దేవుని ఎరిగినటువంటి బిడ్డ సంఘమునకు బలమైనటువంటి వేళ్ళ వలె లోతుగా వెళ్ళాలట. అంతేకాకుండా తన సొంత జీవితానికి సంబంధించేటువంటి స్థిరమైనటువంటి జీవితానికి అది ఆ లోతైన అనుభవము అతనికి సహాయపడతా ఉంది. గమనించండి, ఇక్కడ వేళ్ళు లోనుగా దాగి ఉంటాయి. అదే రీతిగా విశ్వాసి కూడా ఆ చెట్టుకి ఎలాగున వేళ్ళు బలమై ఉన్నాయో, తన జీవితము మరి క్రీస్తు యేసునందు లోతుగా నాటబడినటువంటి చెట్టు వలె ఉండి మరి ఫలములు ఇచ్చేదిగా ఉండాలని ప్రభు కోరుతాను. అంటే నేను దాగుకొని ఉండాలి, లోతుగా దాక్కుని ఉండాలంటే అంతరంగము మనము శుద్ధి చేసుకొనుచూ ఉండాలి. అంతరంగంలో ఎప్పుడు బలమైనటువంటి విశ్వాసం చేత మనం నిలబడి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలే
ఏమంటాడంటే గమనించండి. 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో 15 నుంచి మరి 19 వరకు ఉన్న మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ చూడండి, 2 విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు లోతుగా వేరుపాడి మీ అంతరంగము బలపరచబడి, దేంతో బలపరచబడతా ఉందట అంటే అది క్రీస్తు యేసు కలిగినటువంటి ప్రేమ చేత బలపరచబడతా ఉంది. జ్ఞానమునకు మించిన క్రీస్తు యేసు ప్రేమను తెలుసుకోవటానికి కొరకై శక్తి కలిగిన వారుగా ఉండాలి, బలమైన వారుగా ఉండాలి. బలమైన విశ్వాసిగా ఉండాలంటే లోతైన అనుభవం నీకు కలిగి ఉండాలి. నీ వేరు లోతుగా ఉండాలి. నీవు దాక్కొని ఉన్నట్టుగా ఉన్నా కూడా ప్రభుతో నీవు దినదినము ఎదుగుతూ ఉండాలి. స్థిరమైనటువంటి ఆ వేళ్ళు స్థిరత్వానికి గుర్తుగా ఉన్నాయి. నీవు స్థిరముగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. గమనించండి, ఇక్కడ బలమైనటువంటి మాట గమనించండి. ఏమంటున్నాడంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంతరంగ పురుషుడు లోపల నీ హృదయము, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలు, నీ చూపులు, ఇలాగని చెప్పుకుంటూ పోతే మనుషుని యొక్క జీవితము స్థిరముగా ఉండాలంటే ఏం చేయాలట అంటే క్రీస్తు యేసు కలిగిన ప్రేమను నీవు నింపుకుంటూ ఉండాలి. అంతరంగ పురుషుని యందు క్రీస్తు ప్రేమ అన్నటువంటి శక్తిని నీవు నింపుకున్నట్లయితే నీవేమైపోతావట అంటే స్థిరముగా ఉంటావు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా. ప్రేమ యందు వేరుపారి ఉంటావని జ్ఞాపకం చేస్తా. సంపూర్ణత చూడండి, వేరుపారినటువంటి చెట్టు ఎంతమందికి సేద తీరుస్తుంది కదా. అలసిన వారు అక్కడ సేద తీర్చబడతారు. అంతేకాకుండా ఆకాశ పక్షులకు గూళ్ళు కట్టుకోవటానికి అది సహాయపడుతుంది. అంతేకాకుండా అది ఫలములు ఇచ్చేదైతే ఫలాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఇవన్నీ అనేకులు పొందుకోగలుగుతారు అంటే నీవు క్రీస్తు యేసు ప్రేమలో ఎదుగుతున్నప్పుడు, నీ వ్రేళ్లలో క్రీస్తు యేసు ప్రేమ ఉన్నప్పుడు దాంట్లో నుంచి వచ్చే సారము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఓ ప్రియుడా, ప్రియ సోదరి, మన జీవిత యాత్రలో, మన క్రైస్తవ విశ్వాస యాత్రలో మనం వేరుపారిన వారములే ఉన్నామా? ప్రభును లోతుగా ఎరిగిన వారి వలె మనం ఉన్నామా? లేక పైన భక్తిని ప్రదర్శించే వారముగా ఉన్నామా? పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. గమనించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఎవరట అంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. కొంతమంది పైకి భక్తి గల వారి వలె ఉంటారు, వారట దేవుని శక్తిని ఆశ్రయించరు అని జ్ఞాపకం చేస్తాను. భక్తి పైన కనిపిస్తూ ఉంది కానీ దేవుని శక్తి అందులో లేదు. ఓ బలమైనటువంటి ఆ వృక్షము కనపడుతుంది కానీ దాని వేలు లోతుగా లేవు. గాలి వచ్చింది, వరదలు వచ్చింది, అది కూలిపోతుంది. మనకు తెలుసు, ఎన్నో ఈ దినాల్లో మనం చిత్రాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏం జరిగినా దాన్ని మనం క్షణాల్లో చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని మరి ఆ దినాన్ని ప్రభు పౌలుకు బయలుపరిచాడు. చెరసాల్లో కూర్చొని ఈ సంగతులు రాస్తాం. సంఘము స్థిరపరచబడాలంటే లోతైన అనుభవం. ఏమి లోతైన అనుభవం అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి ప్రేమను కలిగి ఉండి లోతుగా ఎదగాలని ఆయన కోరుతా ఉన్నాడు. పైకి భక్తి చూపించడానికి కాదు,
లోతైన భక్తిని నీవు కలిగి ఉండాలి. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో చూసినట్లయితే ఏముందంటే, అక్కడ మనము చేసే ప్రతి పని అది మనుషులకు కనబడేటట్టుగా చేయకూడదు అన్న సంగతిని ఇక్కడ రాస్తున్నాడు. గమనించండి, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులకు సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయడు. మనం చేసే సేవ ఎట్లా ఉండాలా అని కోరుతున్నా అంటే, ప్రభు చూడండి, మనుషులను సంతోషపెట్టడానికి కంటికి కనబడేది కాకుండా మనల్ని చూస్తున్నటువంటి ఆ దేవుడు అదృశ్యుడైన దేవుడు, అనంతుడైన దేవుడు, ఆకాశంలో సింహాసనం వేసుకొని నరులను తొంగి చూస్తున్నటువంటి దేవుడు, ఒక దినమున ఆయన్ను మనం ఎదుర్కొన్నప్పుడు ఆయనతో మనము ముచ్చటించటానికి, ఆయన ఎదుట నిలబడటానికి రెడీగా ఉన్నాం. మనం ఆ దినమును ఎదుర్కోవటానికి కొరకై సిద్ధపడుతున్న మనము ఏం చేయాలట అంటే, ఆ దేవుని దృష్టికి మేలైన చేయాలి, కంటికి కనబడేది కాదు. అందుకని ఇక్కడ వేరు లోపల దాగి ఉంటుంది కానీ అది పైకి కనబడదు. అది ఎంతో పని చేస్తుంది, ఎంతో బలముగా ఆ వృక్షాన్ని నిలబెడుతుంది, ఆ జీవితాన్ని నిలబెడుతుంది. కాబట్టి ప్రియ సోదరి, క్రీస్తు ప్రేమను నీవు సంపూర్ణంగా అనుభవించినట్లయితే, క్రీస్తు ప్రేమను నీవు ధరించి ఉన్నట్లయితే, అప్పుడు నీవు స్థిరమైన విశ్వాసిగా ఉండి అనేకులను ఆదరించువాడవుగా, మరి బలపరచువాడుగా ఉంటాడు. చూడండి, అంతేకాకుండా నీవు పడిపోకుండా కాపాడబడతావు, అంతేకాకుండా అనేకులను ఆదుకోవటానికి కూడా అది వీలు కలుగుతుందని ప్రభు మనతో పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు మరి స్థిరమైనటువంటి పునాది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వచనాలు చూసినట్లయితే ఈ మాటలు ఇట్లా వ్రాయబడినాయి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. గమనించండి, ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఒకటి వేరుపారి జీవితము, రెండవది పునాది, బలమైన పునాది అన్న మాట అక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో. బలమైన పునాది కలిగిన ఆ ఇల్లు లేక ఆ భవనము పడిపోదట. బలమైన పునాది కలిగిన విశ్వాసి పడిపోడు. వరదలు వచ్చినా మరి ఏమొచ్చినా, అందుకనే పౌలు మాటలు జ్ఞాపకం చేసుకున్నాం మనం రోమిలకు రాసిన పత్రికలో. శ్రమ అయినా, హింస అయినా, వస్త్రహీనతైన, ఖడ్గమైన ఏదైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుపరచునా అంటా ఉన్నాడు. ప్రియ సోదరి, అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుగానే ఇక్కడ చెప్పినారు. ఆయన ఏమంటున్నారంటే, నా మాట మీద మీరు కట్టబడాలా. నా మాట మీద మీరు కట్టబడినట్లయితే మీరు ఇంటి వలె కట్టబడి, మరి గాలి వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా ఆ ఇంటి మీద కొట్టినా కూడా అది పునాది మీద వేయబడెను, బండ మీద వేయబడెను. బండ మీద పునాది అంట. పౌలు ఇంకొక చోట కొరింథీయులకు రాసి చెప్తాడు, పునాది ఆ బండ క్రీస్తే అంటాడు. క్రీస్తు యేసు పునాది అయి ఉండగా దాని మీద మనం కట్టబడిన వారమైతే ఇక తుఫానులు, ఇక ఏమొచ్చినా మరి స్థిరముగా ఉంటామని జ్ఞాపకం చేస్తాం. బండ మీద కట్టబడిన ఇల్లు అది పడిపోదు. తర్వాత 26, 27 వచనాల్లో చూసినట్లయితే, మరి నా మాటలు విననివాడు లేక విని వాటి చొప్పున చేయనివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును అంటా ఉన్నాడు. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను,
అది పడిపోయిందట. కొట్టినప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది అన్నాడు. ప్రియులారా, అందుకనే పౌలు కొలస్సీ సంఘానికి ఎంతో భారముతో ఆయన రాస్తున్నాడు. సంఘంలో ఉన్న దుర్బోధలను తీసివేయాలి, అంతేకాకుండా దేవునిలో ఉన్నటువంటి అనేకమైన ఈవులు, ఆశీర్వాదాలు యేసు క్రీస్తునందే ఉన్నాయి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఆయన ప్రేమయందు వేరుపారి స్థిరపడి బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె మనం కట్టబడదాము అని అంటా ఉన్నాడు. ప్రియ సోదరి, మనం ఎట్లా కట్టబడతా ఉన్నాం? మన విశ్వాస జీవితం ఎలాగుంది? మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నామా? దేవునికి అనుకూలంగా మనం ఉన్నామా? ఆయన మాటకు విధేయత చూపేవారంగా ఉన్నామా? అన్నీ సమకూర్చబడుతున్నాయని దాటవేసే స్వభావం మనం కలిగి ఉన్నామా? కొరతలు అక్కర్లు ఉన్నప్పుడు ఎంత చింత కదా, అవి తీర్చబడితే తర్వాత మర్చిపోయే ప్రమాదం ఉంది. మర్చిపోయి ఏమరపాట్లో ఉండి ఆయన వచ్చినప్పుడు తట్టుకొని నిలబడేటట్టుగా లూకాసు వార్త 21వ అధ్యాయంలో 36వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు అన్నమాట ఆ పేరాలో రాయబడింది. ఆయన ఎదుట నిలబడటానికి శక్తి కలిగిన వారే ఉండాలంటే నీవు లోతైన అనుభవంలో నీవు ఉండాలని ప్రభు కోరుతా. యెషయా గ్రంథంలో ప్రవచన వాక్యాన్ని ఒకటి చూస్తాం చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే ఈ మాట ఇట్లా వ్రాయబడింది, గమనించండి. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, షియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడాడు అని చెప్తున్నాడు. షియోనులో పునాది వేసిన వాడు నేనే. షియోనులో మనకు కూడా పునాది వేసినాడు. ఏంటి ఆ పునాది అంటే, మన పాపముల నిమిత్తమై, నిజముగా మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు, లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ కన్యైన మరియ గర్భాన పరిశుద్ధుడిగా జన్మించి 33.5 సంవత్సరములు ఆయన జీవించి పరలోక సంగతులను బోధించి నా పాపములన్నింటినీ క్షమించి వేయటానికి కొరకే మనల్ని లోతైనటువంటి పునాది మీద, బలమైన పునాది మీద మన జీవితాలు కట్టడానికి కొరకాయ ఆ యేసు కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. ఆయన లేచడం ద్వారా క్రీస్తు యేసు రక్తంలో, క్రీస్తు యేసు పునరుత్థానంలో మనల్ని ఏం చేసినాడు అంటే స్థిరపరిచినాడు. మనకక్కడ సియోనులో పునాది వేసినాడు, ప్రపంచమంతటికి పునాదిని వేసినాడు. అయితే ఆ పునాది మీదకి వచ్చి ఎవరు కట్టబడతారో వారు ధన్యులు. స్థిరమైన పునాది మీద కట్టబడినవాడు ఎట్లా ఉంటాడు? వాడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడంటే ఆయనది విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము పునాది మీదకి వచ్చేసినాం, బండ మీదకి వచ్చేసినాం. అక్కడ మనము బలమైన పునాది చేత కట్టబడిన ఇంటి వలె మనం కట్టబడతా ఉన్నాము. లోతైన వేరు ఎలాగున ఒక వృక్షానికి ఉంటుందో అలాగున లోతుగా మనం వెళ్తా ఉన్నాం క్రీస్తు యేసు ప్రేమలో. ఇక కలవరం లేదు అంటున్నాడు. నీవు పునాది మీద కట్టబడినావా? పునాది మీద కట్టబడకుండా నేను కూడా యేసు నా దేవుడు అని నీవు అంటున్నట్లయితే, ఓ ప్రియుడా, ప్రియ సోదరి, క్రీస్తు ప్రేమను నీవు సంపూర్ణంగా ఎరిగిన వాడవలే ఉండాలి. ప్రభువును సంపూర్ణంగా ఎరిగిన వాడవా? నీవు ఇంకా బలపడి అనేకులు మరి నీ యొద్ద సేద తీర్చబడినట్లుగా నీవు స్థిరపడాలి. ఒకవేళ ఇంకా నేను ఎరగను, ప్రభువుని ఎరగలేదయ్యా, నాకు కూడా అట్టి స్థిరమైన పునాది కావాలి. రాబోయే దినాల్లో యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి శక్తి కలిగిన వాడుగా నేను కూడా ఉండాలి. ఒకవేళ నిలబడటానికి నీకు శక్తి లేదనుకో, అక్కడ ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. బలమైన ప్రేమను నీవు పొందకపోతే తీర్పులో నిత్య నరకాగ్నికి అప్పచెప్పబోతా ఉన్నాడు. అలాంటి భయంకరమైనటువంటి తీర్పులోనికి వెళ్ళకూడదు. అందుకే ఆయన ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటా ఉన్నాడు. ఆయన వద్దకు వస్తే ఆయన నీ పాపములు క్షమించి నిన్ను తన కల్వరి శిలువలో కాచేటువంటి రక్తం చేత నిన్ను కడిగి తన ప్రేమనంతటిని నీలోనికి నింపి స్థిరమైన పునాదిలో కట్టబడే వ్యక్తిగా నేను ఆయన స్థిరపరచబోతా ఉన్నాడు. యేసు దగ్గరికి వస్తావా? నువ్వేం చేయాల్సిన పని లేదు. ప్రభువా నన్ను కూడా కట్టవా, యేసు నీ రక్తంతో నా పాపంలో కడిగివేనాయన అంటే ఆయన నిన్ను కడిగి స్వస్థపరుస్తాడు. ప్రభుని అంగీకరించిన వారు, ప్రభువా ఇంకా లోతుగా నీ ప్రేమలో నేనే కాదు ప్రభువా, నీ ప్రేమలో నేను సాగుతున్నప్పుడు ఈ లోకంలో మరి అది శ్రమ అయినా, నింద అయినా, అవమానమైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా ఏదైనాను నన్ను ఏ దేవుని ప్రేమ నుండి ఎడబాపవు. స్థిరమైనటువంటి పునాది మీద నేను కట్టబడినానని నీవు చెప్పగలుగుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రక్షింపబడినవారు, రక్షింపబడకుండా ఉన్నవారు యేసు దగ్గరికి రా, యేసును నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడు. ఆయన నిన్ను కూడా స్థిరమైన వ్యక్తిగా మారుస్తాడు. ఒక ప్రభువుతో మనం ఉంటాం. గొప్ప ఆశీర్వాదాలు మనం పొందబోతా ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రేమగల మా తండ్రి, ఈ దినాన్ని మీరు వినిపించేటువంటి ఈ శ్రేష్టమైన మాటలు బట్టి ప్రభువా నీకు వందనాలు. ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాల్లో మేలు కలిగించండి, ఆశీర్వదించండి. బలమైన పునాది మీదికి వారు రావటానికి కృప చూపించండి. లోతైనటువంటి అనుభవం క్రీస్తు ప్రేమలో ఎదగటానికి కృప చూపించమని, పైకి మనుషులకు కనబడేట్టు కాకుండా దేవునికి కనబడినట్లుగా మా జీవిత యాత్ర, మా పరిచర్య, మా నడక, మా విశ్వాస యాత్ర, మా కుటుంబ యాత్ర ఉండటానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృప